హాయ్ వీవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. నేను మీకు ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా చూడవలసిన ఒక పుణ్యక్షేత్రం గురించి చెప్పబోతున్నానండి. అదే అండి మన యాదాద్రిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, యాదగిరి గుట్ట. మేము రీసెంట్గా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. సో ఈ యాదగిరి గుట్టని పంచ నరసింహ క్షేత్రంగా కూడా పిలుస్తారండి. ఈ మొత్తం కూడా మనకు 1200 కోర్స్ అయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ వెచ్చించిందండి. ఆలయం మొత్తం కూడా మనకు 16 ఎకరాల్లో ఉంటుందండి. సో ప్రీవియస్ టెంపుల్ అయితే మనకు 2 ఎకరాల్లో ఉండేది. బట్ ఇప్పుడు కొత్తగా మనము బిల్డ్ చేసిన ఈ టెంపుల్ అయితే 16 ఎకరాల్లో ఉందండి. సో మనకు ఈ టెంపుల్‌ని 2022 మార్చి 28న కొత్తగా కట్టడం అయితే జరిగిందండి. సో ఇది మనకు జనగాం హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్స్ దూరంగా ఉంటుందండి. ఈ ఆలయ నిర్మాణానికి మనము కంప్లీట్‌గా బ్లాక్ స్టోన్‌ని ఉపయోగించడం జరిగిందండి. సో మామూలుగా మనం టెంపుల్స్ అలా కట్టేటప్పుడు వివిధ రకాలైన స్టోన్స్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. బట్ మనకు యాదగిరి గుట్టలో ఏంటంటే కంప్లీట్ ఒకటే స్టోన్‌తో నిర్మించడం జరిగిందండి. సున్నం అయితే అసలు వాడలేదండి. మొత్తము రసాయనాలు ఏమీ లేకుండా న్యాచురల్‌గా దీన్ని నిర్మించారండి. సో ఈ బ్లాక్ స్టోన్‌కి ఒక ప్రత్యేకత ఉంది అండి. మనకు సమ్మర్ టైంలో ఈ గుడి మొత్తం కూడా చాలా కూల్‌గా ఉంటుందండి. అండ్ వింటర్ సీజన్ కనుక వస్తే ఈ గుడి మొత్తం మన క్లైమాట్‌కి తగ్గట్టు వేడిగా ఉంటుందండి. అండ్ ఈ గుడి మొత్తం కనుక మనం చూసుకుంటే మనకు 600 శిలా విగ్రహాలైతే ఉంటాయండి. అండ్ మనం ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ ముఖద్వారాలు మాత్రం కొంచెం పెద్దగా ఉంటాయి. అండ్ నార్త్ అండ్ వెస్ట్ ముఖద్వారాలు మాత్రం కొంచెం చిన్నగా ఉంటాయండి. సో ప్రతి సంవత్సరం కూడా మనకు మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. మీకు వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది కదండీ! ఈస్ట్ గోపురంలో ద్వారపాలకులు ఉంటారండి. అండ్ మీకు వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది కదండీ! ఇక్కడ మండపం కూడా ఉంటుందండి. ఈ మండపంలో మనకు స్వామివారి రథం అయితే ఉంచుతారండి. బ్రహ్మోత్సవాల టైంలోని మనం రథం బయటకి తీస్తూ ఉంటారండి. ఈ గుడి నిర్మాణం మొత్తం కూడా మనకు 5 ఇయర్స్ టైం పట్టిందండి. అంటే ఇప్పుడున్న ఆధునికతను బట్టి 5 ఇయర్స్ పట్టిందండి. పాతకాలం కనుక మనం గనక చూసుకుంటే 10-15 ఏళ్ల సమయం అయితే పడుతుందండి. యాదాద్రిలో దిగ్గానే మనకు ఫ్రీ బసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఫ్రీ బసెస్ అయినా వెళ్ళొచ్చు. నార్మల్ షేరింగ్ ఆటోస్ కూడా వెళ్తూ ఉంటాయి. సో వెస్ట్ సైడ్ అయితే పెద్ద మనకేంటంటే గోల్డ్ కోటెడ్ మొత్తం పెద్ద డోర్ ఉందండి. ఇక్కడ మనం ఫోటోస్ అవి తీసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుందండి. ఫస్ట్ మనం దర్శనం అయిపోయాక లాకర్‌లో ఉన్న ఫోన్స్ మనం తీసుకొని ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకోవచ్చండి. అబ్జెక్షన్ అయితే ఏమీ ఉండదనమాట. మనకిక్కడ 2 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయండి. బ్రేక్ టైమ్ దర్శనం ఒకటుంటుంది. అండ్ నార్మల్ సర్వదర్శనం అయితే ఉంటుందండి. బ్రేక్ టైమ్ దర్శనం అయితే మనకు పర్ హెడ్ 300 రూపీస్ తీసుకుంటారండి. నార్మల్ దర్శనం అయితే 100 రూపీస్ అయితే ఉందండి. అండ్ మార్నింగ్ మనకు 7:00కి ఓపెన్ అవుతుందండి టెంపుల్. నైట్ 9:00కి అలా క్లోజ్ అయిపోతుందనమాట. బట్ ఇక్కడైతే కంప్లీట్ అన్నీ కూడా గూగుల్ పే, ఫోన్‌పేస్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే ఏమీ నడవవండి. కంప్లీట్ క్యాష్‌తోనే ఇక్కడ మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకేంటంటే ఇక్కడ వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది కదండీ! సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉంటుందండి. అండ్ వీఐపీ గెస్ట్ హౌస్‌లు కూడా ఉంటాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందండి. 12:30 నుంచి 2 పీఎం వరకు ఉంటుంది. అండ్ బయట కనుక మనం చూసుకుంటే మనము ఫోటోస్ తీసేవారు కూడా ఉంటారండి. మనము 150 రూపీస్ అలా అవుతుందనమాట. ఫ్యామిలీతో అలా వెళ్ళినప్పుడు మనం గుర్తుగా ఉండాలి అంటే ఫోటోస్ కూడా మనం తీసుకోవచ్చండి. సో మేమున్న ఏరియా నుంచయితే ఇది మాకు 67 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. మేము మార్నింగ్ ట్రైన్‌కి అలా వెళ్ళాము. అక్కడ ట్రైన్ దిగ్గానే మనకు భువనగిరి దాకా యాదాద్రి వరకు ఆటోకైతే వెళ్ళామండి. ఆటో దిగాక మేము ఫ్రీ బస్ అయితే అవైలబుల్ ఉండే మేమున్న టైంలో. సో ఫ్రీ బస్‌లోకి వెళ్ళిపోయామండి. రిటర్న్ అయితే మా పిల్లలు నార్మల్ కాలినడకన రావాలి అని చెప్పేసరికి ఇంక వాళ్ళ గురించని మేము కూడా కాలినడకనే వచ్చామండి. లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తము ఒక చుట్టులాగా ఉంటుందండి. ఈ చుట్టులో మనకు లోపల ఎంట్రీస్ అయితే కొబ్బరికాయలు అలా కొట్టడానికైతే అవైలబుల్ లేదండి. మనం లోపల వెళ్ళేటప్పుడు దర్శనానికి కొబ్బరికాయలైతే బయటే కొట్టేసి వెళ్తారనమాట. సో మేమెళ్ళినప్పుడైతే మాకు 1 ½ అవర్ టైం అయితే పట్టిందండి. అంటే ఆదివారం అమావాస్య అవ్వడం వల్ల ప్రత్యేక పూజలు నిర్వహించారండి. సో మేము నార్మల్ ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. సో మాకైతే 1 ½ అవర్ టైం అయితే పట్టిందండి. సో బయటకొచ్చేసాక ఫోన్స్ అన్నీ కూడా తీసుకొని ఇలా మేము వీడియో తీశానండి. సో మాలాగా దూరం ఉన్న వాళ్ళకి, చూడలేని వాళ్ళకి అండ్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నవాళ్ళు రావాలనుకుంటారు బట్ కుదరదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఇలా అయినా కూడా
ఈ వీడియోలో యాదగిరిగుట్టను సందర్శించుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ మొబైల్స్ డిపాజిట్‌కైతే మనకు ఒక మొబైల్‌కైతే రూ. 10 తీసుకుంటున్నారండి. బ్యాగ్స్ అలా కనుక ఉంటే రూ. 5 అలా తీసుకుంటున్నారండి. అండ్ మనకు కిందకి దిగగానే మనకు బస్ స్టాప్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మనం బస్ స్టాప్‌లో అయినా వెళ్ళొచ్చు. ఆర్ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ కూడా వెళ్ళొచ్చు. బట్ కిందకైతే ఓన్లీ మనకు 5-10 మినిట్స్ టైం మాత్రమే పడుతుందండి. ఇంకా మనం మంచిగా ఉంటే నార్మల్ మాలాగా నడిచి కూడా వచ్చేయొచ్చండి. చాలా బావుంటుంది వ్యూ అయితే. మీరు చుట్టుపక్కల అంతా కూడా చూస్తున్నారు కదండీ వ్యూ. సో, ఇది మనకేంటంటే 4 అంతస్తుల ఆహ్, గోపురం అనమాట. సో, పైనుంచి మీకు వ్యూ మొత్తం కూడా కనిపిస్తుంది కదండీ. యాదగిరి గుట్ట మొత్తం కూడా కింద నుంచి మనకు కనిపిస్తుంది కదా! సో, కొంచెం ముందుకెళ్ళగానే మనకు బస్ స్టాప్ కూడా అవైలబుల్‌లో ఉందండి. ఈ టెంపుల్ అయితే మనకు జనగాం నుంచి సుమారు మనకొక 8 కిలోమీటర్ల దూరమైతే ఉంటుందండి. మనము ఎర్లీ మార్నింగ్ గనక స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోవచ్చండి. సో, కొద్దిమంది లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు రూమ్స్ అలా కూడా తీసుకుంటారండి. రూమ్స్ మీకు వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది కదండీ! మనకు ఈజీగానే అవైలబుల్‌లో దొరుకుతాయండి. బ్రహ్మోత్సవాల టైంలో అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. అన్నట్లు ఉంటుందండి. అంత బావుంటుందనమాట వ్యూ అయితే. మనము కాలినడకన స్వామివారిని దర్శించుకోవాలంటే మొత్తం కూడా మనకు 445 మెట్లయితే ఉంటాయండి. సో, మధ్య మధ్యలో మనం ఆగుతూ కూడా మెల్లగా వెళ్ళొచ్చండి. బట్ ఆ స్వామివారిని మనము కాలినడకన దర్శించుకుంటేనే చాలా మంచిదండి.